నమస్కారం అండి. శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉప్పల్ రాజు. మన యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంతకుముందు డెలిగేట్ కొట్టాము. డెలిగేట్ కొట్టడం వల్ల మంచిగా పూత వచ్చింది, ముడత పోయింది, బెటర్గా ఉంది తోట అనేది. నెక్స్ట్ ఏంటంటే మనం పోయిన సండే వచ్చేసి వీడియో చేయాల్సి ఉండే, కాకపోతే డిలే అయింది. దీనికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయినటువంటి రైతు, ఆంధ్ర రైతు, ప్రకాశం డిస్టిక్, అక్కడికి వెళ్ళాము. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఒక 1 month నుంచి మనం అడుగుతున్నారు, కానీ మనకు వీలు కాగలక వెళ్ళలేదు. మనం వెళ్ళి చూసాము. మీకు అందరికి కూడా అది వీడియో పోస్ట్ చేశాను. చాలా బెటర్గా ఉంది మన ఫాలోవర్ది. అంతకుముందు కూడా కొసలు మాడిపోయి బాగా లేకుండా ఉండే తోట, కానీ మనని ఫాలో అయినప్పటి నుంచి తోట అనేది బెటర్గా ఉంది. మంచిగా అది 4 feet హైట్ ఉంది తోట కూడా. మీకు ఆల్రెడీ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. అందరు కూడా చూడకపోతే మరొకసారి చూడండి. ఆంధ్ర రైతుది మంచిగా ఉంది తోట. ప్రతి రైతు కూడా అదే విధంగా ఫాలో అయ్యి అదే విధంగా మంచి పెరుగుదల రావాలి తోట, దాంతో పాటు కాపు రావాలి. అప్పుడే ప్రతి రైతుకు బెటర్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మీకు ఆల్రెడీ అక్కడ కూడా తెలియజేశాను గండుపూతకి ఏం కొట్టుకోవాలి ఏంది అని. కానీ ఇప్పుడు మన తోటలో కూడా గండుపూత వచ్చింది. దీనికి ఏం వాడుతున్నా ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను మీకు. ప్రతి రైతు కంపల్సరీ 1-2 సార్లు మరీ చెప్పేది ఏంటంటే, మీరు ఏది ఉన్నా కానీ మనల్ని ఫాలో కండి. మీకు ఏమైనా తెలియని విషయాలు ఉంటే మాత్రము మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది మాత్రం మీరు మర్చిపోకూడదు. తోట అనేది బెటర్గా ఉండాలి, మంచిగా 4 feet లేవాలి, మంచి కాపాడాలి, మంచిగా డబ్బులు రావాలి. కష్టే ఫలి సుఖి అన్నారు. కాబట్టి కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుంది. అది కూడా మనకు అన్ని విధాలుగా బెటర్గా ఉండాలి. ఇప్పుడు చూసినట్టయితే మనది ఫస్ట్ కాప్ అయిపోయింది. తోట చూసినట్టయితే నెక్స్ట్ సెకండ్ కాప్ పడుతుంది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఏంటంటే అక్కడక్కడ గండుపూత వస్తుంది. చూడండి, ఇట్లా గండుపూత అనేది, ఈ గండుపూత అనేది వస్తుందన్నమాట. ఈ గండుపూతను కంట్రోల్ చేయడం కోసము మనం ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఆంధ్రాలో కూడా తెలియజేశాను. కానీ కాకపోతే ఇప్పుడు మన తోటలో స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఏం స్ప్రే చేస్తున్నాం ఏంటి అనేది కూడా చెప్తున్నాను. ఇక పక్కన చూసినట్టయితే మన తోటకు టేక్ చెట్లు ఉన్నాయి. ఇది మన తోట. నెక్స్ట్ మనం కొట్టేది ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది మార్షల్. ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది మార్షల్ వాడుతున్నాము. ఇది ఎకరానికి మనం 500 ml అనేది వాడుకోవాలి కంపల్సరీగా. దీనిలో మనకు ఉండేటువంటి టెక్నికల్ ఏంటిదంటే కార్బోసల్ఫిరాన్ 25% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసినట్టయితే బోరాన్ అనేది 250 grams వాడుకోవాలి ఒక ఎకరానికి వచ్చేసి కంపల్సరీగా. నెక్స్ట్ దీంట్లో మనకు ఏదైనా న్యూట్రియన్స్ కంపల్సరీ వాడుకోవాలి రైతులు. ఈ న్యూట్రియన్స్ అనేది మనం ప్రస్తుతం అయితే ఇప్పుడు 52-34 వాడుతున్నాము. మీకు అందుబాటులో ఉంటే 0050 అయినా 9919 అయినా, నెక్స్ట్ లేకపోతే 13045 అయినా, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ న్యూట్రియన్స్ అనేది కంపల్సరీగా వాడాలి. ఇవి మనం చూసినట్లయితే ఈ మార్షల్ అనేది గండుపూతను మెర్జిగా ద్వారా మనకు గండుపూత అనేది వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసము మనం మార్షల్ అనేది వాడుతున్నాము. మనం పైన స్ప్రే చేస్తే అది వచ్చి మనం స్ప్రే చేసినప్పుడు అది పీల్చుకుంటే దాని స్టమక్ మీద పనిచేస్తుంది. దానివల్ల మనం మెర్జిని కంట్రోల్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే బోరాన్ అనేది మనకు రెండోసారి కాపు పడ్డది కాబట్టి ఆ కాయ వంకరున్నా కానీ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫ్లవరింగ్ కూడా రావాల్సింది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 52-34 వాడడం వల్ల ఈ న్యూట్రియన్స్ ఎన్పికే మనకు ఫాస్ఫరస్, నెక్స్ట్ పొటాష్ అనేది ఉంటుంది. దానివల్ల మనకు ఏమవుతుందంటే పడ్డ కాయ కూడా మంచి షైనింగ్ వస్తుంది. దాంట్లో ఉన్న గింజ కూడా ఎదుగుదల అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి రైతులు కూడా ఈ కాంబినేషన్లో వాడుకున్నట్టయితే చాలా బెటర్గా ఉంటుంది. ఇంతవరకు ఏమైనా ఓన్లీ కొడితే ఈ మార్షల్ కానీ లేకపోతే సోలమాన్ కానీ అలక్టో కానీ ఇవే కొడుతున్నారు, కానీ ఇట్లా న్యూట్రియన్స్ తో కొట్టాలనే విషయము ప్రతి రైతు తెలుసుకోవాలి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ అనేది కొత్త విషయాలు తెలియజేస్తుంది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి వచ్చే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మనల్ని ఆదరించాలి. మన యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి రైతుకు నా యొక్క